పరిశుద్ధమైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ అద్భుతమైన కృపను బట్టి ప్రభా, ఒక విశ్వాసిగా ఒక విశ్వాసరాలుగా మేము ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నటువంటి ఈ ప్రతి సూత్రాన్ని బట్టి, ప్రతి అంశాన్ని బట్టి ఇస్తున్నాం. అందులో ప్రాముఖ్యంగా ప్రధానమైనటువంటి భాగంగా ఈరోజు ప్రభా మేము ఒక పౌరునిగా ఒక పౌరాలిగా ఈ సమాజంలో ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని పరిశీలించబోతున్నాం. మీ అద్భుతమైన కృపను మాకు అనుగ్రహించేయండి. మీ తోడ్పాటు మాకు అనుగ్రహించేసి నిజమైనటువంటి పౌరునిగా పౌరాలుగా మేము సమాజంలో జీవిస్తున్నాం లేదో మమ్మల్ని పరీక్షించుకొని మా ద్వారా ప్రభా ఈ నామానికి కానీ ప్రభా ఎక్కడ అవమానం కలగనేటువంటి స్థితిలోకి మేము వెళ్ళడానికి అందుకు తగినట్టుగా మమ్మల్ని మార్చుకోవడానికి సహాయం తెచ్చున్నాం. ఈ క్లాస్ అంతట్లో నీ అద్భుతమైన కృపను కాంక్షిస్తూ ఈ లేఖనాల యొక్క వెలుగును మేము గ్రహించడానికి సహాయం తెచ్చున్నాం. యేసునామములో వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్. ఓకే అండి, చివరి పాఠం కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేద్దాం. ఒక మాట అర్థమైంది చాలు అన్నిట్లో కూడా. చదవండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం చూసినట్లయితే ఒక పౌరునిగా ఒక పౌరురాలిగా ఈ సమాజంలో ఎలా మనం నడుచుకోవాలి, ఎలా మనం ఉండాలి అనే విషయాన్ని క్లియర్ గా చూస్తున్నాం. 7 వచనాలు దయచేసి చదవండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవాలి. ఏదైనా దేని వలన కలిగినది తప్ప ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కాదు. నీకు మేలు కలుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరిదువా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడము. వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ అయిందే పని కలిగి ఉండు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలను వాని ఎడల సన్మానం కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. మొదటి పేతురు 2వ అధ్యాయం 13-14 వచనాలు కూడా మనం గమనించుతాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 13-14 వచనాలు. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన నియమింపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఓకే అండి, ఎంత అద్భుతమైన విషయాలు మనం చూస్తున్నాము చూడండి కదా. ఈ 2 లేఖనాల్లో అపోస్తుల ద్వారా నిజంగా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి రాసినటువంటి అద్భుతమైన లేఖనాలు. పౌలు చాలా వివరంగా రాశాడు. పేతురు కూడా దీని పట్ల కొద్దిగా ప్రత్యక్షత ఉంది. అంటే చూడండి, దేవుడు ఎవరికి పేతురు యూదులకు అపోస్తులు, పౌలు అన్యజనులకు అపోస్తులు. చూడండి, చాలా విషయాలు ఇద్దరు చెప్పిన విషయాలు మనకు సామాన్యంగా కనిపిస్తా ఉంటాయి కదా. మనం ప్రతి పత్రికలు గమనించినప్పుడు పౌలు ఎక్కువ వివరాత్మకంగా చెప్పాడు. అదే విషయాలు పేతురు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఒక స్త్రీ గురించి మాట్లాడినా, లేకపోతే ఒక నాయకత్వం గురించి మాట్లాడినా, మీరు చూడండి 2 బ్యాలెన్స్ అవుతాయి కదా. సో ఒక పేతురు రాసిన 2 పత్రికల్లోనే అన్ని విషయాలు చిన్న చిన్న ఒక్కొక్క లైన్ లోనైనా మీకు బ్యాలెన్స్ అవ్వడం మనం చూస్తాం కదా. మొదటి తిమోతి పత్రికలో లేదా తీతు రాసిన పత్రికలో పౌలు ఒక నాయకుడు ఉండాల్సిన లక్షణాలు ఎంత వివరంగా వివరించాడు. పేతురు 5వ అధ్యాయంలో 2 వచనాల్లో వాటి సారాంశం అంతా స్థూలంగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. సో అలాగా నిజంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతమైన వ్యక్తి అనిపిస్తుంది. నేను బ్యాలెన్స్ చూస్తున్నప్పుడు ప్రభు అందరికీ అన్ని సత్యాలు తెలియపరచాలనుకుంటున్నాడు.
అయితే ఒక పౌరునిగా పౌరాలుగా ఈ భూమి మీద మన విశ్వాసులమైన మనం ఎలా బ్రతకాలనేది ఈ రెండు లేఖనాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. ఒకడు ఏమంటున్నాడంటే ప్రతి వాడు అంట పై అధికారులకు లోబడి ఉండాలి. మనం ఇక్కడ చూస్తున్నటువంటి మొదటి విషయం, ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండాలి. ఈరోజు నిజంగా మనం గవర్నమెంట్ అఫీషియల్స్ కి లేకపోతే ప్రభుత్వం చేత నియమించబడినటువంటి అధికారులకు మనం లోబడుతున్నామా? వారు చెప్పినట్టు వింటున్నామా? చెప్పినట్టు చేస్తున్నామా? ఇప్పుడు ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ జంప్ కావద్దు అని చెప్తే మనం వింటాం. అసలు కొన్నిసార్లు మనము ఎంత సింపుల్ గా లైట్ గా తీసుకుంటాం. అంటే కొన్నిసార్లు వన్ వే మనం అది చేయడము లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంటాం. అంటే ఎందుకు మనకు అలాగా ట్రిక్కీ కొట్టొద్దంటే ప్రభుత్వ నియమాలు ఉల్లంఘిస్తాం. లైసెన్స్ లేకుండా పిల్లలకి బైక్లు ఇవ్వద్దు అంటే 18 years లోపు ఉన్న పిల్లలకి లైసెన్స్ ఇవ్వరు. సో అయినా బైక్లు ఇస్తాం, కార్లు ఇస్తాం. నేను చాలా సందర్భాలు చూసుకున్నాను. ఎందుకు దాన్ని మనకు తప్పుగా అనిపించదు? ఎందుకు మనం దాన్ని లైట్ గా తీసుకుంటాం అంత సింపుల్ గా? సో ఎందుకు మనం పిల్లలు ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రులు అయితే చాలా మంది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అవునా? అది గొప్ప అనుకుంటున్నారో నేర్పించు. పిల్లలకి బండి నేర్పించడం, కారు డ్రైవింగ్ రావడం సంతోషం కలిగించే విషయం. కానీ అలా అని చెప్పేసి రోడ్డు మీద వదలలేం కదా, అవునా? రోడ్డు మీద వదలడం తప్పే కదా. సో ఆ భయం అనేది మనకి ఈ రోజు ఎందుకు ఉండట్లేదు? ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండాలి అనే విషయాన్ని మనం ఎందుకు గ్రహించట్లేదు? పిల్లలకు ఎందుకు తక్కువ విధానంలో ఎంకరేజ్ చేస్తున్నారు? నీ వయసు కాదురా, వాళ్ళ బండి నడపకూడదని బోధిస్తున్నారు ఎవరైనా? ఎవరు నేర్పించట్లేదు. వాళ్ళు కార్లు యాక్సిడెంట్లు చేస్తున్నారు, రోడ్ల మీద కాళ్ళు చేతులు పగలు కొట్టుకుంటున్నారు, కొంతమంది ప్రాణాలే వదిలేసుకుంటున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేయడము, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి డ్రైవ్ ఇవ్వడము. సో ఇవన్నీ కూడా అంటే మనం ఎందుకు లైట్ గా తీసుకుంటాం? ప్రతి వాడు పై అధికారులకు ఎందుకు లోబడట్లేదు? ఒక నియమం తీసుకొచ్చినప్పుడు ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో, లేకపోతే ప్రభుత్వం నువ్వు ఉద్యోగంలో ఉన్నావు, లేకపోతే అక్కడ నియమాలు ఉల్లంఘించే విషయం కావచ్చు. ఎందుకు అలాగా మన యాటిట్యూడ్, మన ఇగోని ఎందుకు మెప్పించాలని చూస్తాం? నాకు అర్థం చేసుకుంటాం. ఎందుకంటే చాలా సందర్భంలో మనకు ఇగో ఉంటుంది. ఆ ఇగోను బట్టి ప్రవర్తిస్తాం. నాకైతే ఈవెన్ నలుగురు అంటే నలుగురు, ఐదుగురు అంటే ఐదుగురు, చిన్న పిల్లలు ఎక్కించుకుంటా కూడా ఎవడన్నా పిల్లడు కూడా కౌంట్ అవుతాడు అని చెప్తాడేమో అని భయం ఉంటుంది. ఆ భయంతో నేను చాలా జాగ్రత్తగా, అంటే ఆ పరిస్థితులు ఎదురవుతాయి నిజంగా కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు మనం కానీ ఆ భయం ఉంటుంది లోపల. ఆ భయం ఉండాలి కదా. ఎవడేం చేస్తారని అహంకారంతో వెళ్తాము. అప్పుడు కూడా అరే భయపడుకుంటూ వెళ్తామా? భయపడతాం కానీ నిజంగా అది ప్రభుత్వ అధికారికి లోబడి మనస్తత్వంతో ఇప్పుడు లోపల నిజం చెప్పారు. అంటే వాడు 1000 రూపాయలు వేస్తాడు, రాంగ్ రోడ్ చూస్తే వేస్తాడు, భయపడతాం కానీ ఫైన్ లేకపోతే ఎవరు వస్తారు? లోబడే సమస్య భయపడే చేస్తున్నాం కానీ అంటే నిజంగా ఎగ్జాక్ట్లీ. అంటే నిజంగా మనసాక్షి అని మనకు ఉంటుందా? ఏదో ఫైన్ వేస్తారని భయపడుతున్నాం కానీ అది రైట్ కాదు. నాకు కూడా ఆ భయం ఇష్టం ఉంటుంది. అది సెకండ్. ఎందుకంటే నాకు డబ్బులు ఉండవు, అది కూడా రాంగ్. అంటే నాకు కూడా నష్టం కలిగిస్తుంది. సో సెకండ్ థాట్. కానీ ఫస్ట్ థాట్ ఏంటి? మన ఫస్ట్ థాట్ ఏంటి? అరే దేవునికి లోబడాలి. లాస్ట్ టైం మేము మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు సురేష్ ఉండి, అన్న చిన్న వెహికల్ అవుతుంది, టైట్ అవుతుంది మనకి ఎట్లా అని అంటే, సరే ట్రై చేస్తానని సతీష్ అయితే ముందే ఫోన్ చేసి, బాబాయ్ మీకు ఎన్ని రోజులు అంటే అన్నారు కార్ తీసుకెళ్ళండి, 2 అవసరం అంటే మీ 2 తీసుకెళ్ళండి, మీది కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న ఫైన్ 2 రోజుల ముందే నాన్న అన్ని ఉన్నాయని అని అడిగాను. బాబాయ్ అన్ని ఉన్నాయి కానీ ఇన్సూరెన్స్ లేదన్నాడు. ఇన్సూరెన్స్ లేదు, వద్దు నాన్న ఇన్సూరెన్స్. అది సాటర్డే కొన్ని కడదామన్నా కూడా ఉండదు. మన 2 days సండే బయలుదేరుతాం. సో ఎందుకు రిస్క్? వద్దు నాన్న అన్నాను. నవ్వుతున్నాడు. ఎందుకు అంటే నా వల్ల కాదు నాన్న, ఇలాంటి రిస్క్ నేను చేయను అంటే, మీ వల్ల కాదు బాబాయ్, మేమైతే తప్పించుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం అన్నాడు. అంటే ఎందుకు మనకు అది ఉండదు? అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఫ్రీడమ్ మనం వాడుకోవచ్చు. అబ్బా పెద్ద కారు వచ్చేసి ఎన్నిసార్లు డినై చేసిన నాకు తెలుసు. ఒక 2 days కూడా వరంగల్ పెట్టుకోవట్లేదు. పెట్టుకోవట్లేదు కానీ ఆప్తే మాత్రం పైన వేస్తున్నాను. ఎంత ఫస్ట్రేట్ అయ్యారంటే కానీ అనుకున్నా, ఓకే వాళ్ళు పెట్టుకున్నా అంతే మనకు అంటే నిజం చెప్పాలంటే అడిగిన కూడా సార్ ఎవరు పెట్టుకోవట్లేదు
మీరు ఎట్లా చూస్తున్నారంటే సమాధానం చెప్పలేదు కానీ పే ఇచ్చుకున్నాడు. అనుకున్నా ఓకే ఎవరికి ఏం సమాధానం ఉద్దరు ఫైర్ పార్టీలో పెట్టుకుంటాను, ఎందుకంటే అప్పుడు ఎవరు ఫోటో తీసాడు మన సంబంధం లేని విషయం వాడు పెట్టుకోలేదు మన పక్కన పెట్టి 100%. నేను ఎట్లా అలవాటు చేసుకున్నా నేను విలేజ్ లో కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అలవాటు. అంటే అక్కడ ఎవరు చూడాలని వదిలేం కదా, అక్కడి వరకు. ఎందుకంటే తెలుసు, రఘు తెలుసు, నాకు పల్సర్ బైక్ ఉండే, దానికి ఆర్సీ లేదు. ఆర్సీ మా మాస్టర్ గారు ఇవ్వలేదు. ఆర్సీ ఇవ్వకపోయేసరికి దానికి ఇన్సూరెన్స్ చేయించుకోలేకపోయాం. ఇన్సూరెన్స్ ఉంటే అది ఎవరి పేరు మీద ఉందో అది ఎక్కడికో పోతుంది చేయించినాము. సో ఆ రిస్క్ చేయదలుచుకోలేదు. నేను చాలా స్ట్రగుల్ అయినా, తీసేసి ఎంతవరకు మా తమ్ముడు రూపాయి పోయినా 2 రూపాయలు అసలు ఉండకూడదు అనే ఆ స్థితికి వచ్చేసిన నేను. అంటే సైకలాజికల్ గా తప్పు దానికి అది లేదు ఇది లేదు అని దాన్ని బట్టిగా మేము తమ్ముడు ఎవరు ఊర్లో ఎక్కువ వాడుకుంటాను, ఎవరు పిల్లలు బయటికి రాము అని అంటే వాళ్ళు రిస్క్ పే చేస్తారు, దీనికైతే నేను ఇది చేయలేను అని అంటే మా రిస్క్ మేము పే చేస్తామని చెప్తే అది చాలా తక్కువ అవ్వండి. అప్పుడేమో ఇచ్చేసినాం 7,000కి. సో నాకైతే పిచ్చి అది ఉంటది అన్నట్టు అంటే ఆ పై అధికారులు లోబడాలి, వాళ్ళకు రూల్ చేసిరంటే దైవం దేవుడు చెప్పాడు. మన భయం ఏంటంటే మనుషులకు కాదు, ఫస్ట్ దేవుని భయపడడం నేర్చుకుంటే అన్ని అర్థమవుతాయి. సో అంత తీవ్రత ఉంటుంది. అంటే మనం ఏం చేస్తాం, జనరల్ ఎవరు ఇష్టపడడు, బైక్ పోతుంది కదా, బైక్ ఉంటుంది వాళ్ళు ఎట్లా కొనుక్కుంటాం, మన కాళ్ళు చేతులు పడిపోయినట్టయితే, బైక్ లేకపోతే ఎట్లా బ్రతుకు, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. నాకు ఆ రోజు ఒక్క ఆలోచన కూడా బైక్ లేకపోయినా ఉండగలుగుతాను తప్పించి ఇన్సూరెన్స్ లేకుండా నేను ఈ స్థితిలో బయటకి వెళ్ళలేను అనేటువంటి స్థితికి వచ్చేసినాం. ఎందుకంటే దేవుని మీద ఉన్నటువంటి ఆ భయం మన ఆలోచన విధానాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే మనకు ఆ భయం ఉండడం మంచిది, కొన్ని రకాలుగా మనం కొన్ని బెనిఫిట్స్ కోల్పోవచ్చు, కానీ దైవికంగా మనం ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి ఖచ్చితంగా దోహదం చేస్తుంది. సో అందుకే అంటున్నాడు, ప్రతి వాడు అధికారం ఎదిరించకూడదంట. ఏం చేయకూడదు? అధికారాన్ని ఎదిరించకూడదు. ఎందుకు? మనకు ఎదురు తిరిగే స్వభావం. మనం ఆత్మీయ నాయకులకు ఎదురు తిరుగుతూ ఉంటాం, దేవునికి ఎదురు తిరుగుతూ ఉంటాం, లేఖనాలకు ఎదురు తిరుగుతూ ఉంటాం, ప్రభుత్వానికి ఎదురు తిరుగుతూ ఉంటాం. ఎందుకు అంటే మన లోపల ఎదురు తిరిగే స్వభావం ఉంది కదా, ఎదిరించే స్వభావం. లైట్ గా తీసుకుంటాం కదా, చాలా మన యాటిట్యూడ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మన ఫేస్ రియాక్షన్స్ ఎవరనేది ఇట్లా లైట్ గా అంటే అంత ఈజీగా ఎవడేం చేస్తారులే కదా. అంటే నువ్వు ఎవడో ఏం చేస్తాడు అని అంటే నువ్వు ప్రతిరోజు దొరకాల్సిన అవసరం లేదు. నువ్వు దొరకబోతున్నందుకు నువ్వు దొరవ కాదు కదా. ఏదో అన్నాడు కదా సామెత ఉంటుంది, దొరికితే దొంగనంటే దొరకపోతే దొర. నువ్వు అనుకోడు నేను దొరకకపోతే దొరలాగా తిరుగుతున్నాను, నేను ఇన్నిసార్లు తిరిగాను, నన్ను ఎవరు పట్టుకోలేదు అంటున్నాను. మొన్న ఎవరు కూడా ఇలాగే అంటే అడుగుతున్నా, మేము ఇప్పటివరకు దొరకలేదు అంటారు. నువ్వు దొరకకపోవచ్చు, కానీ ఇక్కడ భయం ఉన్నది దొరకమని కాదు. మేము భయపడుతుంది దొరకమని కాదు. ఏం చేస్తారు? దొరికితే కొడతాడా? కొట్టరు కదా, ఫైన్ వేస్తారు. సో దొరకమని కాదు. అసలు ఎందుకు ఆ తప్పు చేయాలి, ఎందుకు అది మన క్యారెక్టర్ మంచిది కాదు, దేవుడి నామానికి అవమానకరంగా ఉంటుంది. నేను చెప్పాను మన కొడుకడితే, బాబు ఎంతంత భయపడుతున్నారు, భయం కాదు అన్నా. మేము ఒక పర్సెంట్ చేస్తున్నాం, క్రైస్తవులుగా ఉన్నాను, ఎవరైనా ఏం చేస్తారు సార్ మీరు అంటే పాస్టర్ బైబిల్ టీచర్ అని తెలిసింది అనుకో, క్రైస్తవులు బోధించేవాడు మీరు ఇట్లా చేస్తే ఎలా సార్ అన్నట్టు ఒక మాట చాలా సార్ జీవితాంతం నేను గిల్టీ ఫీల్ అవ్వడానికి. ఆ గిల్టీ నాకు ఎక్కడ వస్తుంది అని అంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అరే నువ్వు ఒక బోధకుడు అయి ఉండి ఇలా ఎలా చేశావు. దయచేసి ఫోన్లు మీరు మ్యూట్ లో ఉండండి, మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ రావద్దు. సో దీనికి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. నేను 2002-03 ఆ టైంలో నాకు ఇంట్లో ఆటో వస్తుండే, డ్రైవర్లకు ఇచ్చాను, కానీ నాకు అప్పుడు అంత అంటే నాకు భయం ఉంది. కానీ ఒక సీనియర్ మా దగ్గర వర్క్ చేస్తున్న డ్రైవరు ఇంకేం చేసిందంటే ఇద్దరు డ్రైవర్లు ఉంటుండే ఒక వెహికల్, అంటే 12 అవర్స్ ఒకరు 12 అవర్స్ ఒకరు రన్ చేస్తుండే. ఒక డ్రైవర్ అవసరం ఉన్నప్పుడు ఇంకో కుర్రాడు ఏం చేసిందంటే, అన్న ఇద్దరు మంచి డ్రైవర్ అని చెప్పేసి కుర్రాడు తీసుకొచ్చాడు. తీసుకొస్తే డ్రైవింగ్ బాగా చేస్తున్నాడు, లైసెన్స్ ఉందంటే లైసెన్స్ తీసుకుంటున్నాను 2 రోజులు తీసుకుంటానంటే 2 రోజులు కదా, 2 రోజులు వచ్చిన తర్వాత రాకు అని చెప్పాను, కానీ మళ్ళీ వాడు తీసుకోలేదు లైసెన్స్. ఈ లోపు ఏమైందంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. అది ఎవడో కానీ ఒక బ్రాహ్మణ ఫ్యామిలీ అనుకుంటా, ఎంత సీరియస్ గా ఉన్నాడంటే, సార్ వాటికి లైసెన్స్ లేదు, మీరు ఇప్పుడు కేసు పెట్టిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు అని చెప్పినా కూడా లేదు,
జస్ట్ చేతకెళ్ళి కేసు పెడితే ట్రాఫిక్ సిఐ నన్ను ఏమన్నా ఒకటే మాట అన్నాడు, అరే మీరు సార్ మీరు పరిచయం చేస్తారు కదా, మీకు ఈ బిజినెస్ అవసరమా అన్నాడు. బుద్ధి మీకు తెలియదా, మీకు ఒక లైసెన్స్ లేనోనికి బండి ఇవ్వకూడదని మీకు తెలియదా? లైసెన్స్ లేనోనికి బండి ఇస్తే వాడు యాక్సిడెంట్ అయ్యి మనం చేసినానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదని మీకు తెలియదా అని గట్టిగా అన్నట్టు. ఒక 2 మాటలు, ఎక్కువసేపు మాట్లాడాల, 2 మాటలు అన్నాడు. మొత్తం తల కొట్టేసిన టైప్. అరే నేను తప్పు చేసిన, ఇంత భయంకర తప్పు అయిందా ఇది అని చెప్పేసి ఆ రోజు నుంచి భయం అండి. ఇప్పుడు కాదు స్టార్ట్ అయింది. అంటే ఒక రూల్ అతిక్రమిస్తే పోయి 100 మంది దొరకరు, ఎందుకు మనమే దొరుకుతుంది. దేవుడు అంటే మన మీద దృష్టి పెడుతున్నాడు. 100 తప్పులు చేసినవాడు దొరకడు. విచిత్రం ఏంటంటే 1000 తప్పులు చేసినవాడు దొరకడు. అంటే నాకు అర్థమైంది, దేవుడు మన విషయంలో ఎక్కడ లోపము ఉండకూడదని కోరుకుంటున్నాడు అనేది అర్థమైపోయింది. మన జీవితంలో క్రైస్తవం దగ్గర లోపం ఉండకూడదు. ఒక క్రైస్తవుడు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసు, మేము కారు పార్క్ చేసినప్పుడు కరెక్ట్, అంటే ఎంత డిస్టెన్స్ కరెక్ట్, ఇబ్బంది లేకుండా పార్క్ చేయాలనుకోవడం. అంటే ప్రతి చిన్న విషయంలో ఎప్పుడైనా చిన్న మిస్టేక్ జరిగితేనే గిల్టీ వచ్చేస్తుంది. సో ఎందుకు అనంటే దేవుడు మన మీద ఎంత దృష్టి పెడుతున్నాడు అని. నువ్వు నిజంగా దేవుని ప్రేమించుడు, ప్రభా నీ కొరగా నేను బ్రతకాలనుకుంటున్నాను, ప్రతి విషయంలో నేను మార్చబడాలి ప్రభా, నీకు వ్యతిరేకంగా ఎక్కడ తప్పు చేయకూడదు, నువ్వు రోజు గట్టిగా ప్రార్థన చేయి. ఇవన్నీ నేర్పిస్తాడు నీకు దేవుడు. నువ్వు లైట్ గా తీసుకొని నేర్పించాడు దేవుడు. ఎవరికి నేర్పిస్తాడండి? దేవుడు అందరికి ఎందుకు నేర్పిస్తాడు? సో మేము నేర్పిస్తాడు, బోధిస్తున్నాం అందరూ అలా ఉండాలని. కానీ వ్యక్తిగతంగా నువ్వు దేవుని చేత నిజంగా సంధించబడాలంటే మాత్రం నువ్వు నీ డిజైర్ స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రభా నీ కొరకే నేను బ్రతకాలి, ప్రతిదీ నీ కొరకే, ఎక్కడ కూడా నీ నామానికి నేను అవమానకరంగా ఉండకూడదు అనుకున్నప్పుడు నీకు ఆ భయం ఉంటుంది లోపల. ఏదైనా మాట్లాడాలంటే కూడా భయం, ఆ సెన్సిటివ్నెస్ భయంకరంగా పనిచేస్తుంది. ఎందుకు అర్థం కాదు. మేము మెట్లు ఎక్కుతున్నప్పుడు అంటే చెప్పులు సౌండ్ రాకుండా అంటే నువ్వు అందరికి చెప్తాం, అందరు కొంతమందికి అర్థం కాదు. స్టార్టింగ్ లో అయితే పిల్లలు చాలాసార్లు యూత్ అల్లరి చేయొద్దు, ఎక్కువ కిందికి వెళ్తున్నప్పుడు అనవసరంగా అరవద్దు అని చాలాసార్లు ఏమని చెప్పు. అంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు పక్కలో డిస్టర్బెన్స్ అయితే పడుకొని ఉండొచ్చు, లేకపోతే ఎందుకు అనంటే దేవుని నామానికి మన వల్ల ఎలాంటి అవమానము ఉండకూడదు. పిల్లలకు నేర్పిస్తే నేర్చుకుంటారు. నిన్న మేము కార్ దిగుతున్నాం, నైట్ ఎవరో అంటే చిప్స్ ప్యాకెట్ అక్కడ కవర్ అడవారేసి అది చెప్పి మరి దించి డస్ట్బిన్ లేదు. ఎందుకు అంటే వదిలేయచ్చు. ఎందుకు అంటే పర్టికులర్ గా ఉండాలంటే ఉండాలి. మనం ఇంట్లో ఎంత నీట్గా ఉంటున్నామో బయట కూడా అంతే ఉండాలి. బయట కూడా అంత జాగ్రత్త. ఎందుకంటే నువ్వు అధికారాన్ని ఎదిరిస్తున్నావు అంటే మంచిది కాదు. ఎదిరించకూడదు. నువ్వు అధికారాన్ని ఎదిరించాలి. హక్కు మనకు దేవుడి వల్ల. సమాజంలో ఏదైనా కావచ్చు, పన్ను కట్టమంటే కట్టాలి, శిస్తు కట్టమంటే కట్టాలి, అంతే. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ కదా, ఏం చేయడానికి లేదు. మూడోది ఏం చూస్తున్నావు అంటే అధికారాన్ని ఎదిరిస్తే దేవుణ్ణి ఎదిరించినట్టు అంట. నువ్వు అధికారాన్ని ఎదిరిస్తున్నావు అని అంటే నువ్వేమనుకుంటున్నావు? నేను ఒక అధికారాన్ని ఎదిరిస్తున్నా తెలుసా అనుకుంటున్నావు. కానీ అధికారాన్ని ఎదిరిస్తే ఎవరిని ఎదిరించినట్టంట? దేవుణ్ణి ఎదిరించినట్టు. భయం ఉంటుందా మీకు అసలు? అది ఉండాలి కదా. ఇప్పుడు నేను అధికారాన్ని ఎదిరిస్తే దేవుణ్ణి ఎదిరించినట్టు భయం నా లోపల ఉంటాయి కదా. నేను భయపడుతుంది అధికారులకు కాదు, దేవుడికి. నా దేవుని దృష్టిలో నాకు మంచి ఉండకూడదు, నా దేవుని దృష్టిలో తెలిసి తెలియదు ఇప్పటికే ఎన్నో చేస్తున్నాం. ఉన్నవాడితోనే స్ట్రగుల్ అవుతున్నాం గెలవడానికి. మరి తెలిసిన వాటిని ఇంకా ఇది తప్పు అని తెలిసి కూడా మనం చేయకూడదు. కొన్ని తెలియదు, మనం తెలియనప్పుడు చేస్తుంటాం. కానీ తెలిసినవి మార్చుకోకపోతే అర్థం ఏంటి అంటే, తెలిసినవి మార్చుకోకపోతే మనకు మీనింగ్ ఏంటి? సో నువ్వు అధికారాన్ని ఎదిరిస్తున్నావు అంటే చిన్న విషయం కాదండి. ఈ ప్రభుత్వాన్ని నువ్వు ఎదిరించడం చిన్న విషయమో కాదు. అది దేవుణ్ణి ఎదిరించినట్టు. అయినా క్రైస్తవులకు మనకేం పని అండి కదా. మన పని రోడ్ల మీద ధర్నాలు చేయడము, ఊరేగి కొంతమంది క్రైస్తవ నాయకులు అసోసియేషన్ అలా చేస్తున్నారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే కొన్ని విదేశాలలో ప్రజలందరికీ యూనిటీ ఉంది. ఆ యూనిటీ ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. మన దగ్గర యూనిటీ సాధ్యం కాదు. ఎందుకు యూనిటీ సాధ్యం కాదంటే మన దగ్గర పార్టీలు అలాగా ఉంటాయి కదా, విభజనలు అలాగా ఉంటాయి. కులాన్ని బట్టి ఒకటి ప్రవర్తిస్తారు, రాజకీయ పార్టీని బట్టి ఒక రకంగా. అందరూ ఒక దాటి మీద వస్తారా? రాలేదు. ఏదో దేశంలో పెట్రోల్ రోడ్లు పెంచారనగానే ఏం చేశారు? ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అదే రోడ్ల మీద వెహికల్స్ ను వదిలేసి వెళ్ళిపోయారు. మనం వదులుతాం అలాగా?
వదిలేసి వెళ్ళిపోతే గవర్నమెంట్ దిగొస్తారు. అవునా? అట్లా అంత యూనిటీ ఉంటే దిగొస్తుంది ఎవడైనా. అలా ఉంటే పర్లేదు. అది ప్రేమ. అక్కడ ఏమైనా గొడవలు ఉన్నాయా? నిరసన వ్యక్తం చేసే విధానం చూడండి అక్కడ. అది దేశం ఎంత తెలుసా? ఎక్కడ వెహికల్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నాకు వదిలేసి వెళ్ళిపోతే ప్రభుత్వము బతిమలాడుకొని దిగొచ్చింది. ఇమ్మీడియట్ గా పెట్రోల్ రేట్లు దించి మొత్తం స్తంభించిపోయింది దేశం అంతా. ఎక్కడికక్కడ ఒక్క గంట చాలు నువ్వు మొత్తం దేశం యొక్క సమయాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాల్సిన అవసరం కూడా లేదు. అలా చేస్తే ఒక్క గంట ఏమైంది? ఒక గంట చూడు వదిలి ఎక్కడో దాకా ఇంటికి వెళ్ళు. సింపుల్ గా నిరసన ఉంటే అక్కడ ఉండాలి. అంటే ఏదైనా చేస్తే అంత యూనిటీ, అంత ఐకమత్యం. నాకెందుకు అంటే మనది ఎంత సెల్ఫిష్ ఉండదు తెలుసు. అంటే అదే సో అది అంటే మనకు అవసరం లేదు. ఎవరు చేస్తారు? నువ్వు 10 మంది అట్లా ఏదో పోతే నువ్వు టీవీలో కనిపిస్తావు 4 నిమిషాలు, అదే కదా పేపర్లో పేరు వస్తుంది. తర్వాత ఏమైనా జరుగుతుందా? ఏం జరగదు. జరుగుతూ ఎట్లా ఉండాలి అంటే అందరం ఉండాలి. ఏం చేసినా అందరూ ఉంటే, అందరితో పాటు అందరం అంత ఐకమత్యం, అంత యూనిటీ ఉంటే అలా జరుగుతుంది. ఏం చేయాలి? చచ్చినట్టు దిగిరాలేదు ప్రభుత్వం వాడు. బతిమలాడుకొని వెహికల్ అనేది దించేసి ఎట్లుంటది ఒకసారి ఊహించండి. ఇంకొక దగ్గర ఎట్లా నిరసన, ఒక దేశంలో ఇట్లానే రోడ్లు మధ్యలో మ్యాన్ హోల్ చేసి ఆ వర్క్లు ఈ వర్క్లు అని చేస్తే, ఒక దేశంలో ఏం చేశారంటే మొత్తం ఆ సెంటర్ లో పూల మొక్కలు తీసుకొచ్చి నాటారు, చెట్టు నాటారు. నెల తరబడి అలాగే ఉంటుంది. రోడ్ల మీద, నడి రోడ్ల మీద చెట్లు నాటారు. కంప్లైంట్ చేస్తే కూడా తీసుకోలేదు. తీసుకోకపోతే ఏం చేస్తారు? సో అలా చేసినాడు. ఒక అర్థం ఉండాలి. అంటే ఏం చేసినందుకు అధికారం మనం ఎదిరించాల్సిన అవసరం లేదు. అధికారం మనం మన అందరం, ప్రభుత్వం, ప్రజలందరూ ఒకటైతే ప్రాబ్లం ఉండదు. మన దగ్గర ఎన్నో చీలికలు, గుంపులు, ఒక్కొక్కడు ఒక రకంగా ప్రవర్తిస్తా ఉంటారు. చూడు, మొన్నటికైతే ఒక వ్యక్తి గురించి తీర్మానం వలన మొన్నటికైతే చేసిన, కానీ అది వేరే వ్యక్తులు. అంటే చూడండి, నిజంగా ప్రజలకు సపోర్ట్ చేస్తున్నారా, ఎంత రాజకీయం జరుగుతుందో మీరు చూస్తే అర్థమైంది కదా. అంటే ప్రజలకి నిజంగా మేలు జరుగుతుందా? ఇప్పుడు వీడు దీన్ని వాడే క్రియేట్ చేస్తాడు, అపోనెంట్ వాడే క్రియేట్ చేస్తాడు, మళ్ళీ వాడే అది చేసుకుంటాడు. అవునా? అంత ఒక దగ్గర నుంచి నడుస్తుంది కదా మ్యాటర్ అంతా కూడా. అవునా? నిజంగా అపోజ్ చేస్తున్నారంటే ఎవరు చేయట్లేదు. స్వలాభం కోసం ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. సో ఇదంతా డ్రామా. సో అందుకే అండి, అధికారం మనం ఎదిరించకూడదు. మనం క్రైస్తవులం, దేవుని పిల్లలు అనే విషయాన్ని గ్రహించాలా. హెల్మెట్ పెట్టుకోవాలంటే ఇద్దరు పెట్టుకోవాలి. టిక్కి కొట్టకూడదు అంటే కొట్టకూడదు. లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే అన్ని కావాలంటే అన్ని కావాలా. ట్రిపుల్ రైడింగ్. ఓకే. సో 4వ విషయం, అధికారులకు భయపడక ఉండకూడదు, మేలు చేయమంటున్నాడు. ఏమన్నాడు పౌలు? ఏమన్నాడు? ఒకవేళ నువ్వు ఏ అధికారికి నువ్వు భయపడకూడదు అనుకుంటున్నావు, మేలు చేయి. మేలు చేస్తే ధైర్యంగా ముందుకు పోతావు. ఇప్పుడు ట్రిప్ వేస్తున్నప్పుడు అటు పోయినాం, పోలీసులు ఆపినప్పుడు సంతోషంగా వెళ్ళి ఆపి దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేది. ఎందుకు మాట్లాడుతున్నావు? మన దగ్గర ఏ లోపము లేదు. ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది? మన దగ్గర అన్ని కాగితాలు కరెక్ట్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి ధైర్యం చెప్తే వాళ్ళు చూసి వెళ్ళండి అని పంపిస్తున్నారు. అవునా? అన్ని ట్రిపులేషన్ లాస్ట్ టైం తెలుసు. ఎందుకంత ఆపమనగానే మన సైట్ కొట్టాల్సిన అవసరం రాదు. ఆపమనగానే ఎందుకు ఆపుతున్నావు? అన్ని కరెక్ట్ ఉంటున్నాయి కదా. అధికారులకు నువ్వు భయపడకుండా కొడితే మేలు చేయాలి. అప్పటి కూడా ఎవడైనా తిక్కులు కూడా వచ్చి మనల్ని ఏమైనా నిరిగించాలని చూస్తే దేవుడు చూసుకుంటాడు. అవునా కదా? మనది తప్పు లేదు, ఇంకొక అధికారి దేవుడు పంపిస్తాడు కదా అక్కడికి. సో ఆ భయం అంటే ఎప్పుడు వస్తుంది అంటే మనం కరెక్ట్ ఉన్నప్పుడే. ఎందుకంటే బైబిల్లో నిజంగా నీతిమంతుడు అనేవాడు ఎప్పుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఆ నీతి మన దగ్గర ఉండాలి. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుని బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి విషయంలో ఆ నీతిని మనం వెతుకుతూ ఆ నీతిని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ధైర్యంగా ఉంటాం. నీతి లేనప్పుడే మనం భయపడాల్సి వస్తుంది. తప్పు చేస్తేనే భయపడాల్సి వస్తుంది. అనవసరంగా కంగారు పడాల్సి వస్తుంది. గుండె గుబులు అంటే
అవసరమా ఈ ప్రయాణంలో? నాకు అస్సలు ఇష్టం ఉండదు. ప్రశాంతంగా చెప్పాలా, ఎవడు ఆపినా సంతోషంగా ఆపగలక, దాక్కుంటూ భయపడుకుంటూ రాళ్ళు చూసి ఇక్కడ మళ్ళీ ముందుకు వెళ్ళడం, ఇదంతా అవసరం అసలు. అది నా వల్ల కాదు. పౌలు కూడా అంటాడు, అంటే పౌలును ఒకసారి అలాగే సువార్త ప్రకటిస్తున్నందుకు ఆయన హింసిస్తా ఉంటే ఒక రోజు ఆయన ఒక పుట్టలో పెట్టి తప్పిస్తాడు. అదేదో అప్పుడు స్టార్టింగ్ లో ఒప్పుకున్నాడు, కానీ తర్వాత ఆయనకి ఇష్టం అనిపించలేదు, గలీజ్ అనిపించింది కదా. మనకు కూడా అనిపిస్తుంది, నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఎందుకు ఇలా తప్పించుకోవడం. పౌలుకి ఇలా తప్పించుకోవడం ఇష్టం అనిపించలేదు. దొరుకుతాం కొడుతూ కొట్టుకొని తను కూడా అట్లా అప్పగించుకున్నాడు. కాబట్టి ఎన్నిసార్లు బట్టి ఒకటి తప్ప 39 కొండ దెబ్బలు, 3 మార్లు పడ్డాడు, 3 సార్లు రాస్తూ కొట్టబడ్డాడు. సో దాదాపు 5 సార్లు. ఇక భయపడి దాక్కుండా పోతే ఏముంటది? అగాబు అని ఒక ప్రవక్త వచ్చి కూడా పౌలును ఈ రోజు ఇప్పుడు యెరూషలేముకి వెళ్తే నువ్వు ఇట్లా నడిగడ్డతో బంధిస్తారని చెప్పగానే కూడా ఏమన్నాడు? నేను బంధించబడ్డే కాదు, మరణించడానికి కూడా అది పరిచర్య. పారిపోవాల్సిన అవసరం లేదు. ఒక క్రైస్తవుడు పరిచర్య విషయంలో కానీ గవర్నమెంట్ విషయంలో పారిపోవాల్సిన అవసరం ఉండకూడదు. తప్పించుకునే అవకాశం మనం ఇవ్వకూడదు. తప్పించుకోవాల్సిన అవసరం లేదు. పట్టుకోండి, మన దగ్గర కరెక్ట్ ఉన్నంతసేపు ప్రాబ్లం లేదు. అందుకే నువ్వు భయపడొద్దు అనుకుంటే మేలు చేయి. నువ్వు మేలు చేయటంటే వనుకుంటే నువ్వు అంతే కదా. ఎక్కడ పట్టుకుంటారో అని భయపడుకుంటూ వెళ్ళావు. అప్పుడు వెళ్ళి దొరికితే ఏం చేస్తావు? బ్రతికులాడుకుంటావు. అవునా? లేదు అంటే ఏం చేస్తావు? నాకు వాడు తెలుసు వీడు తెలుసు అంటే అక్కడ అది ఎంత గలీజ్ ఉంటుంది చెప్పు. నాకు బైబిల్లో మంచి మంచి అధికార స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు రికమెండేషన్స్ ఎక్కడ కూడా తీసుకోలేదండి. తీసుకున్నారా? ఎవరు రికమెండేషన్స్ ఒప్పుకోలేదని నాకు ఆశ్చర్యం వేసింది. చాలా గట్టిగా ఎవరో ఎవరో సంబంధం లేదు, చాలా పెద్ద కన్సిడర్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ తీసేస్తున్నాక అంత పెద్ద పొజిషన్ లో ఉంటే ఒక ప్రభుత్వ అధికారం మీకు అర్థం కాలేదు, లోపడానికి అర్థం కాలేదు, ఆ పొజిషన్ వేరే అట్లా ఏం నిజంగా సత్య మనం రూల్స్ ఎప్పుడు అర్థం అవుతాయంటే ఖచ్చితంగా వాళ్ళు ఎదిగిస్తారు న్యాచురల్ పోలీసు అని వాళ్ళ అధికారం తీస్తారు, ఇమీడియట్ టర్మినేషన్. అలా ఉండాలి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఐ యామ్ దట్ ఐ యామ్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను, కానీ చూడడానికి చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. అది ఎవరు పాటిస్తున్నాడు? బాగుంటది అది. ఐ యామ్ దట్ ఐ యామ్ అని ఎక్సలెంట్ ఉంటుంది. చిన్న షార్ట్ ఫిల్మ్, జస్ట్ 2-3 minutes ఉంటుంది, కానీ ఎక్సలెంట్ తీశారు. అంటే ఇది ఈ టాపిక్ మీదనే ఇట్లా ట్రాఫిక్స్ ఒక అధికారి ఒక దగ్గరికి వెళ్తా ఉంటాడు. అంటే కార్ లో విఐపి ఉంటాడు, ట్రాఫిక్ పోలీస్ అయినా ఆపుతాడు. ఇంకొక దగ్గర 4-5 సీన్లు ఉంటాయి. ఒక దగ్గర కూడా చెత్త పక్కన డస్ట్బిన్ ఉంటుంది, కానీ వీడు ఒక క్యాన్ అంటే కూలింగ్ ఏదో తాగి కిందేయాలని చూస్తాడు. ఇట్లా ఒక 4-5 సీన్లు ఉంటాయి. అవి భలే తీసి చూపిస్తారు అన్నాడు. అందులో ఎవరో ఈవెన్ హీరో ఉంటాడు, ఆయన ఒక దగ్గరికి వెళ్తాడు. అంటే ఐఎమ్ దట్ చేంజ్ కదా, ఐఎమ్ దట్ చేంజ్ సార్. చాలా బాగుంది. సో అందుకంటే అధికారులకు నువ్వు భయపడొద్దు అనుకుంటే మీరు చెయ్యి. తప్పు చేస్తే అధికారులకు భయపడలేదంటే, తప్పు చేస్తే ఏం చేయాలంట? అధికారులకు భయపడమని చెప్తుంది. కేవలం ఆగ్రహ భయం బట్టి కాక మనసాక్షిని బట్టి లోబడాలంట. మనకు జస్ట్ కొడతాడు, ఇంకో రగొన్నట్టు పైన వేస్తారో కొడతారో తిడతారో, ఈ భయం మంచిది కాదండి. దొరికితే కొడతారో అనే భయం మంచిది కాదు. అది ఎప్పుడేం చేస్తాము? డ్రామా ఆడతావు ఇప్పుడు కదా. ఆ భయం ఉన్నాడు ఏం చేస్తాడంటే నటిస్తాడు. అబ్బా మా అన్న ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉండకూడదు, మా బాబాయ్ ఉన్నాడు కాబట్టి ఇలా ఉండకూడదు, మా మామయ్య ఉన్నాడు కాబట్టి ఇలా ఉండకూడదు. ఇదేం చేస్తుంది? మనిషిని డ్రామా ప్లే చేస్తాం. అవునా? యథార్థత ఉండదు అక్కడ. ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఇక్కడ భయపడి ఉండాలి నువ్వు, తర్వాత ఆయన లేకపోతే అది మార్ప ఏంటిది? అది మనిషి ఉన్నప్పుడు నువ్వు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తుంటే నువ్వు మార్పు చెందలేదు. జస్ట్ భయపడుతున్నావు, మనిషికి భయపడుతున్నావు. ఆగ్రహ భయాన్ని బట్టి భయపడుతున్నావు, కానీ మనస్సాక్షిని బట్టి కాదు. ఒక మనిషికి మనస్సాక్షిని బట్టి లోపడాలండి. మనస్సాక్షి ఉండదు చూసినావా? ఈ రోజు నేను మీకు కూడా భయపడతాను. దేన్ని బట్టి? మనస్సాక్షిని బట్టి. మీరు వస్తే కూడా నేను అంత జాగ్రత్త, మనస్సాక్షిని బట్టి. మీరేమో అంటారు చెప్తారని అది చేస్తారని కాదు. మీరు చిన్నోళ్ళైనా ఎవరైనా నేను ఒక మనస్సాక్షి అరివి ఎలా జాగ్రత్తగా ఉండాలి, మనస్సాక్షి నన్ను ఎక్కడ గదిస్తే నేను అక్కడ లోపడతాను. మనస్సాక్షి చెప్పినట్టు వింటారు. కేవలం ఎవరో అంటారు ఆగ్రహ భయాన్ని బట్టి లోపడడం అనేది రైట్ కాదండి.
ఆగ్రహ భయాన్ని బట్టి లోబడేవాడు ఇంకొక తప్పు చేస్తాడు, ఇంకొకటి అది చేస్తూనే ఉంటాడు, మారడు. మార్పు జరగదు. మనస్సాక్షి ప్రకారం వినాలి, మనస్సాక్షి చెప్పినట్టు చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలండి. పౌలు కూడా అంటే పరిచర్యలో మనస్సాక్షిని ఎంత ప్రధానమైనటువంటి పాత్రగా మనం చూపిస్తున్నాం, మనస్సాక్షిని ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశంగా చూపిస్తున్నాం. మేము పవిత్రమైనటువంటి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షితో మేము సేవ చేస్తున్నాం అంటున్నాడు. మేము వద్దలకు వచ్చిన మేము అలాంటి మనస్సాక్షిని కలిగి వస్తున్నాం. మేము దేన్ని ఆశించి రావట్లేదంటే మా మనస్సాక్షి మాతో అంత అద్భుతంగా సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ఈ పరిచర్య చేయగలుగుతున్నాం. అంటే మనస్సాక్షి ఎక్కడ కూడా నొప్పించకూడదు. లోపల కూడా ఉండి బయట కూడా అంటే మనస్సాక్షి మనం నొప్పిస్తుంది కదా, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే అది ఎంత గలీజ్గా ఉంటుంది, ఎంత ఏమంటారు అంటే ఎంత గిల్టీగా ఉంటుందో, చచ్చిపోతాం అసలు. సో అందుకే ఎవరికైనా మనం భయపడుతున్నాం, ఎవరికైనా లోబడుతున్నాం, ఎవరితోనైనా మనం అది చేస్తున్నాం అని అంటే దానికి కారణం ఏమై ఉండదు తెలుసా? ఆగ్రహ భయాన్ని బట్టి కాదు. తిడతారు, కొడతారు, లేదా ఇంకోది చేస్తారని. జస్ట్ నీ లోపల ఉన్నటువంటి కాన్సెప్ట్స్ బట్టి నువ్వు ప్రవర్తించాలి, మనస్సాక్షిని బట్టే. మేము ఈ రోజు వరకు మనస్సాక్షిని ఎక్కడ చంపుకోలేదు. ఎందుకంటే మనస్సాక్షి చంపుకుంటే ఒకసారి చంపుకోవడం ప్రారంభిస్తే అయిపోయింది కదా. టిష్యూస్ దెబ్బతింటే, శరీరంలో టిష్యూస్ దెబ్బతిన్నట్టు టిష్యూస్ దెబ్బతింటే స్పర్శ కోల్పోతాం. మనస్సాక్షి ఒక్కసారి ఆడిన అయిపోయిందంటే ఇంకా అంతే సంగతులు. అది చాలా డేంజర్ అండి. ఈ రోజు చాలా మంది జీవితంలో కోల్పోయింది ఏంటంటే మనస్సాక్షి అలవాటు అయిపోయింది. మనస్సాక్షి ఆడిన అయిపోయిందంటే ఇంకెన్ని అంటే ఏదో అంటారు కదా సామెత, భయంకరంగా ఉంటాయి. నాకు కొన్ని ఆ సామెతలు చెప్పుకోవడం మంచిది. ఇంకా మనిషి ఎంత మనం అనుకుంటాం, అబ్బా నేను ఇంత బోధిస్తున్నా, ఇంత చెప్తున్నా అంటే చచ్చిపోయిన మనస్సాక్షి మీద ఎన్ని చెప్తే ప్రయోజనం కదా. మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు మనస్సాక్షి ఉంటే కదల్చబడుతుంది, స్పందిస్తాం, రియాక్ట్ అవుతాం. చచ్చిపోయిన మనస్సాక్షి దగ్గర ఏం చేస్తాం చెప్పండి? ఏదో సామెత చెప్పినట్టు దున్నపోతు మీద వర్షం పడి తెలియదు అన్నట్టు, ఎంత వర్షం పడినా తెలియదు అన్నట్టు మనం చనిపోయిన మనస్సాక్షికి ఎంతమంది ఎన్ని ఎమోషన్స్ లేకపోతే ఎంత సత్యం చెప్పినా కదల్చబడం, వింటాం, వెళ్ళిపోతాం. అంతే కదా. చివరి మాట చెప్పిన ఎవరికి పన్ను చెల్లించాలో వారికి పన్ను చెల్లించాలి, ఎవరికి సుంకం చెల్లించాలో వారికి సుంకం చెల్లించాలి. ఫైనల్ అంతే. అది అందరికి మనం లోబడాలి. చివరి మాట ఒకసారి చదవరా, రోమపత్రిక 13వ అధ్యాయంలో ఉంది. 5, 6, 7 వచనాలు మళ్ళీ ఒకసారి చివరి వచనాలు 6, 7. కాక ఆవశ్యకం. చూడండి ఏంటిదంటే వాళ్ళు దేవుని సేవకులంట. అర్థమవుతుందా? ఎవరు దేవుని సేవకులు అండి? ఎవరికి దేవుని సేవకులు అంటున్నాడు బైబిల్? అధికారులను కదా. అధికారులు కూడా దేవుడు నియమించిందంటున్నా, మనుషులు నియమించారు వాళ్ళని. అంటే మానవుల దృష్టికి ఏంటంటే ఈ ప్రభుత్వం నియమించింది అనుకుంటాం, కానీ మన స్పిరిచువల్ ప్రపంచంలో ఆ అధికారులు కూడా నియమించింది ఎవరు? దేవుడే కదా. అధికారులు నియమించిన దేవుడు, వాళ్ళు దేవుని సేవకులు అనే అండర్స్టాండింగ్ ఉంటే ఇవన్నీ చేయగలుగుతాం. ఫైనల్ వర్డ్ అంటే వాళ్ళు ఎలా చూడాలంటే వాళ్ళు కూడా దేవుని సేవకులే. వాళ్ళు ఊరికనే ఖడ్గము ధరించరు, ఊరికనే ధరించరు, తప్పు చేస్తేనే ధరిస్తారు, తప్పు చేస్తేనే తిడతారు. ఇప్పుడు చూడండి, మనం అన్ని కరెక్ట్ ఉన్నాయి అనుకో, వాడు నీళ్ళు నమ్ముతారు. అవునా? ఒకవేళ ఏమైంది లంచగొండో ఇంకో కోణంలో డబ్బు గుంజాలని చూసినా కూడా ఏం చేయలేడు కదా, నీళ్ళు నమ్ముతాడు. ఎందుకు నమ్ముతున్నాడు? ఒకవేళ మంచోడు అయితే వాడు సంతోషంగా పంపిస్తాడు, వదిలేస్తాడు. వాడు ఎలాగైనా డబ్బులు లాక్కోవాలనుకుని ట్రై చేసిన అనుకో, వాడు నీళ్ళు నమ్ముతాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఎదుటి వ్యక్తి కొంచెం గట్టిగా ఉన్నాడు అనుకో, ఇంకా అంతేం చేయలేడు. సో సింపుల్. అంటే చూడు, వాళ్ళు అంటే వాళ్ళు ఊరికనే ఖడ్గం ధరించరు. ఒకవేళ మన తప్పు అన్ని కరెక్ట్ ఉన్నా కూడా మనం ఒకవేళ మనం ఎదిరించే స్వభావం ఉంటుంది కొంతమందికి. గట్టిగా మాట్లాడిననుకో వాళ్ళకి ఏమొస్తుంది? కోపం వస్తుంది, తిక్కలేస్తుంది. మన ఈగో హట్ అయిందంటే వాడు ఇంకోటి ఏదన్నా చేయడానికి ట్రై చేస్తాం. మనల్ని మనం వెళ్ళే దారిలో చక్కగా వెళ్తే ప్రాబ్లం ఎప్పటికీ ఉండదు. కొంతమంది మొరాయిస్తారు, అంటే మాటలతో అడ్జేస్తారు. అడ్జేస్తే వాళ్ళకు ఇవన్నీ పక్కన పెడతారు. వాడు అఘోరంగా మాట్లాడిన దాన్ని సీరియస్ గా తీసుకుంటాడు. సింపుల్. అంటే అందుకే మనము నాయకులు అనే వాళ్ళను సరే ఇప్పుడు అంటే ఆ సేవకులుగా మనం భావించగలుగుతున్నామా?
అధికారులను, ప్రతినిధులను, గవర్నమెంట్ ప్రతినిధులను, అధికారులను సేవకులుగా భావించగలుగుతున్నాం? అది భావిస్తే నీకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పినటువంటి లోబడు. వాళ్ళు కూడా దేవుని సేవకులను గుర్తించండి. దేవుని సేవకులు అంటే కేవలం వాక్యాన్ని బోధించే వాళ్ళనే దేవుని సేవకులు. పాస్టర్లకు లోబడుతున్నారు, పాస్టర్ల సేవకులుగా భావించేసి పాస్టర్లను దైవాలుగా చేసేసుకొని ఈరోజు వాళ్ళు చెప్పినట్టున్నారు. కానీ చాలా మంది అసలు ఈరోజు పన్నులు ఎలా తప్పించుకోవాలని సేవకులను నేర్పిస్తున్నాడు. కామెడీ అంటే కదా, ఏం చేస్తే మనం సుస్తుగట్టకుండా ఉండగలుగుతాం, ఏం చేస్తే అది చేస్తాం, మనకి ఏదో ఉన్నట్టు చూపించుకుంటే పన్నులు తగ్గిపోతాయి, అది ఇది అని చాలా మంది ప్రయత్నాలు చేస్తాము. అంటే మీరు మీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీ జాబ్ చేసే వాళ్ళది మీకు తెలుసుంటుంది. సరే బయట అంటున్నాను, సేవకులు ఎంత ప్రమాదకరంగా తయారవుతున్నారు. సో అందుకే ఎవరికి పన్ను చెల్లించాలో వారు పన్ను చెల్లించాలి, ఎవరికి సొంతం చెల్లించాలో వారికి సొంతం చెల్లించాలి. 1 Petrus 2:13-14 అదే చూస్తాం కదా. వాళ్ళు దేవుని నుంచి వచ్చినటువంటి అధికారులు అంటే రాజుకు భయపడాలి అంటున్నాడు. అధికారికి భయపడాలి, పెద్దవాళ్ళు భయపడాలి, వాళ్ళు అధికారంతో ఉన్నారు. సో అధికారాన్ని ఎదిరించకూడదు. అధికారాన్ని ఎదిరిస్తే దేవుని నియమాన్ని ఎదిరించినట్టే. సో దాదాపు ఈ రోజు వరకు మనం చివరి మాటలు కూడా చూసేసామండి. దీంతో ఫస్ట్ హెడ్లైన్స్. సో చాలా విషయాలు చూసాం. కుటుంబంలో ఈ యొక్క పాత్ర కదా, ఎన్ని రకాల పాత్ర ఉంటుంది మన కుటుంబంలో. పురుషునికి భర్త, తండ్రి, కొడుకు, ఈ 3 పాత్రలు ఖచ్చితంగా పోషించాలి. ఒక స్త్రీ ఒక భార్యగా, ఒక కూతురిగా, ఒక తల్లిగా అద్భుతమైన పాత్రలు పోషించాలి. అయితే నువ్వు ఆ పాత్రలు పోషిస్తున్నావు కానీ సంఘంలో ఉండేటువంటి 10 గుర్తులు నువ్వు కోల్పోయినావు అంటే అర్థమే ఉండదు. సో నువ్వు సంఘంలో మంచిగా ఉంటున్నావు కదండి, సమాజంలో ఒక పౌరులుగా, పౌరాలుగా నేనైతే మంచి ప్రార్థన పరుని, నేను రోజు బైబిల్ చదువుకుంటానని చెప్పేసి సమాజంలోకి వచ్చి నువ్వు ఉల్లంఘించినావు అనుకో, అతిక్రమించినావు అనుకో, అర్థమే ఉండదు. ఈ 3 పాత్రలు నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. కుటుంబంలో, సంఘంలో, సమాజం. అర్థమవుతున్నాడు? సో సమాజంలో 2 బాధ్యతలు చూసినాం. ఒకటి ఉద్యోగం చేసే స్థలంలో, రెండోది ఉద్యోగం చేయనటువంటి సమాజం. వర్క్ ప్లేస్, నాన్ వర్క్ ప్లేస్, సింపుల్. ఇక్కడ 2 పాత్రలు ఉన్నాయి. ఉద్యోగం చేసి కాడ ఒక పనివానికి ఎలా ఉండాలో చూసాం, బయటకు వస్తే ఎలా ఉండాలో చూసాం. 2 అండి ఇక్కడ ఇంపార్టెంట్. సంఘంలో అయితే 10 గుర్తులు, 10 బాధ్యతలతో కూడినటువంటి గుర్తులు మనం చూసాం, ఎలా ఎలా ఉండాలి అనేది. సో ఇవి పాటించండి. నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళి ఒక నిమిషం ఈలో వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మా వనరులను మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క ఆశ్చర్యమైనటువంటి ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి మా అందరి పట్ల నీకు ఆశ్చర్యకి స్తోత్రాలు చెల్లిస్తూ, ఏ రకంగా ప్రభా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో బ్రతకాలు నేర్చుకున్నాం. ఈ ప్రతి విషయాన్ని ప్రతి సహోదరులు కుటుంబంతో, భార్యాభర్తలతో, పిల్లలతో విచారించి పరిశీలించుకుని ప్రభా ప్రకారం జీవించడానికి వాళ్ళకు మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. మేము అన్ని విషయాల్లో అందరికీ అన్ని రీతిలుగా మాదిరికరంగా ఉండేటువంటి లైఫ్ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మేము భయపడితే పిరికి వాళ్ళం అనేటువంటి భ్రమ నుంచి వెళ్ళి, మేము భయపడితే మేమంతా ఒక మనిషి మేము ఇతర దగ్గర పిరికి వాళ్ళకి ఎందుకు ప్రవర్తించాలి, ఎందుకు బ్రతకాలనేటువంటి తప్పుడు అవగాహన నుంచి మేము ప్రజలు పెట్టించమని వేడుకొచ్చున్నాం. మేము భయపడుతున్నటువంటి పిరికి వాళ్ళని కాదు ప్రభా, మేము భయపడుతున్నట్టే నిన్ను బట్టి ప్రభా, నీ కొరకు, నీ మహిమ కొరకు, నీ రాజ్యం కొరకు నువ్వు నియమించినటువంటి కట్టడలకు లోబడ్డ కొరకు మాత్రమే తప్పించి పిరిగితనంతో భయపడమని ఎవరు చెప్పట్లేదు ప్రభా. నీ అద్భుతమైనటువంటి ఆలోచన విధానానికి, నీ అద్భుతమైనటువంటి సూచనలకు, సలహాలకి ప్రభా, నీ అద్భుతమైనటువంటి సత్యవాక్యానికి మేము నిజంగా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఇవన్నీ తూచా తప్పకుండా పాటించి నేను అన్ని విషయాలకు కనపరిచి కృపను సంఘానికి అంతటి మీరు అనుగ్రహింప చేస్తారని విశ్వసిస్తాం. మా ప్రాంతం వింటున్నానికి స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు దివ్య నామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి.
ఆమేన్. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికి. సో నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళి 2 సండేలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను ఒక 2 సండేలు మాట్లాడతాను. మిగతా 2 సండేలు శ్రీను, రఘు మార్చి ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 45 minutes తక్కువ గంటలు కాదు. మళ్ళీ స్వీట్ అండ్ షార్ట్ గా ప్రొలాంగ్ చేయకుండా, ల్యాగ్స్ లేకుండా జాగ్రత్త పడండి. నా సలహా ఏంటంటే ప్రొలాంగ్ చేయదు, కొట్టినట్టు అంటే రైట్ అంతే, వచనం ర్యాండమ్ గా మాట్లాడకుండా ఒక 4 పాయింట్లు తీసుకొని సిద్ధపడండి దయచేసి. ఖచ్చితంగా నేను ఆ 2 సండేలు ఉన్నా కూడా ఆ రూమ్ లోనే ఉంటాను, ఇక్కడికి రా, ఇక్కడికి వస్తే మీరు కొంచెం చేస్తారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరే ఒకరు లీడ్ చేసుకొని, ఒకరు హోస్టింగ్ చేసుకుంటూ, ఎవరైతే వాక్యం చెప్తారో వాక్యం చెప్పిన వ్యక్తి కాకుండా ఆ రోజు ఇంకోరు హోస్ట్ చేయాలి. హోస్ట్ చేసిన వ్యక్తి వాక్యం చెప్పే వ్యక్తికి అప్పగించాడు. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఆ టైంలో అలాగే మీరు చేసుకుంటా ఉండండి దయచేసి. సో ఇది ఖచ్చితంగా మనం పాటించాలి. అవి ఇలా ఒక సండే మంత్లీ, ఒక సండే నేను బయట ఉంటాను కాబట్టి ఒక సండే ఇక్కడ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా చేయాలి. సో ఆ గ్యాప్ లో నాకు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే నేను మాట్లాడతాను. లేదు అంటే మీరు ఖచ్చితంగా 45 minutes మాట్లాడితే నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే మీరు చెప్పిన దాన్ని నేను కన్క్లూడ్ చేసి వదిలేస్తాను. సో దయచేసి అలా సిద్ధపడండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ముందే అడగండి. ఆన్లైన్ లో ఉన్న వారికి, ఇక్కడ ఉన్న వారు అందరూ చెప్తున్నాను, వాళ్ళు ఇద్దరే కాదు, మీరు మిగతా వాళ్ళు కూడా సిద్ధపడతామన్నా, మేము మాట్లాడతామంటే అందరికి ఆహ్వానం, కానీ ఖచ్చితంగా జరగాలి. సో 5 నిమిషాలు మాట్లాడే వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. ఓకే, 45 నిమిషాలు మాట్లాడే వాళ్ళు, ఒక 30 to 45 minutes మాట్లాడే మెయిన్ మెసేజ్ మాట్లాడే వాళ్ళు సో సిద్ధంగా ఉండండి. అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం ఒక 5 నిమిషాలు ఒక చిన్న లేఖనాన్ని తీసుకుని మీకు ఏం అర్థమైందో వివరించడానికి ప్రయత్నం చేయండి. అది ఎవరైనా కావచ్చు, నవీన్ కావచ్చు, అశోక్, ఐజాక్, అందరూ, మీలో ఎంతమంది ఉంటే అంతమంది, ప్రసాద్ అన్న ఇంక్లూడింగ్ అందరూ సిద్ధంగా ఉండాలి. ఒక 5 నిమిషాలు మీ బాధ్యతగా వచ్చి, ఈ వాక్యాన్ని నేను చదువుకున్నాను, దీంట్లో నేను గమనించిన విషయాలు ఇవి, నాకు ఇది అనిపిస్తుంది అని అందరు చెప్పండి దయచేసి. ఇంత సింపుల్ గా దేవరాజు ఒక వచనాన్ని చదువుకొని చెప్పాడు కదా. సో అలాగే నేను ఇది అనుకుంటున్నానన్నా, మీరేమనుకుంటున్నారు, దీని అర్థం ఏంటి, నేను అనుకున్నది కరెక్టేనా అని అడగండి. లేదా ఒక వర్డ్స్ మీరు కరెక్ట్ వినియోగించండి. అంతేగాని బలబుద్ధినట్టు చెప్పకండి. ఇలా తెలియని విషయాలు మాత్రం తెలిసినట్టుగా మాట్లాడడం మంచిది కాదు. ఓకే, సో దానికి తగిన ఎవరైతే సిద్ధపడాలనుకుంటున్నారో వాళ్ళకి నేను కావాల్సినటువంటి నోట్స్ కూడా ఇస్తాను. ఇంట్రొడక్షన్ ఆఫ్ బైబిల్ సిద్ధపడండి దయచేసి. దానికి తగినట్టుగా ప్రతి ఒక్కరు సిద్ధపడాలి. ఆ సూత్రాలు మీరకండి, ఎక్కడ ఆ సూత్రాలు మీరకుండా మీరు అది చేసుకోండి. బ్యాక్ రావాలా? అది గోడలు కొడుతుంది కదా, అది తీసేసేయండి, తీసేయమని చెప్తాను. కొడుకు కూతురికి ఆపోజిట్ అక్కడే విశ్వాసనగర్ సేవకులు అందరూ విశ్వాసాల కింద లెక్క కట్టిన వాడి. ఓకే, అదే అందులోనే వస్తుంది. ఆ 10 points లో ఏంటంటే ప్రతి సేవకుడు కూడా అలాగే ఉండాలి. సంతోషము, సహోదరి ప్రేమ కలిగి ఉండడం, సంఘక్షేమ జీవించడం,
ఒక్క నిమిషం నేను చూసుకోండి ఇక్కడ. ఓకే అండి. సో ఆన్లైన్ వాళ్ళందరికీ కూడా షాలోమ్ అండి. డేవిడ్ షాలోమ్, సన్నీ, మౌనిక షాలోమ్ అన్న. వృక్షపతి, సోని పిల్లలకు షాలోమ్, షాలోమ్ అన్న. సోని, వినయ్ షాలోమ్, వినయ్ సోని కూడా, షాలోమ్ అన్న. విజయ్ చంద్ర, సుధా షాలోమ్, కళ్యాణ్ షాలోమ్ అన్న. ఓకే అండి, అందరికి షాలోమ్. నేను ఆన్లైన్ క్లోజ్ చేస్తున్నాను.